హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మైదా కానీ ఎగ్స్ కానీ పెరుగు కానీ వాడకుండా ఇలాగా హెల్తీగా కేక్ చేశాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది మనకి ఓవెన్ లేకుండానే మనం కుక్కర్లోనే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ నేను ప్రీ హీట్ చేసుకోవడానికి ఇలాగ సాల్ట్ వేసుకుని, మీ దగ్గర ఒకవేళ ఇసుక ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు. ఇలా అయితే తొందరగా అవుతుంది. ఇలాగ మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు దీన్ని ప్రీ హీట్ చేసుకోండి. అలాగే నేను ఇలాగ టిన్ను కూడా కేక్ గిన్నె కూడా ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, లేకపోతే డ్రాయింగ్ షీట్స్ ఉంటాయి కదా అది వేసుకుని ఇలాగ ఆయిల్ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఇది చూడండి ఎంత సన్నగా ఉందో. ఒకవేళ కొంచెం పెద్దగా ఉంటే కనుక మీరు మిక్సీలో వేసుకోండి. అలాగే 1/4 కప్పు బెల్లం వేస్తున్నాను నేను. ఇది కొంచెం ఇలా మెత్తగా ఉంది. అలాగే 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి. ఈ బెల్లం అంతా మంచిగా కరిగేటట్టు కింద ఇలాగా కలుపుకోండి. చూడండి, కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఇది బెల్లం మెత్తగానే ఉంది, మనకి అలా గడ్డల కింద కనిపిస్తుంది. అలా చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/4 కప్పు ఆయిల్ వేసుకోండి. 1/4 కప్పు పాలు తీసుకున్నాను, అలాగే 1/4 కప్పు ఆయిల్ వేసుకున్నాను, మొత్తం 1 కప్పు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసాను, యాలకుల పౌడర్ వేసుకుని ఇదంతా ఇలాగా కలిసేటట్టు కింద కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకవేళ మీ దగ్గర బెల్లం గట్టిగా ఉండి అలా అయితే కనుక ముక్కల కింద కట్ చేసుకుని దాన్ని మిక్సీలో వేసుకుంటే పౌడర్ అవుతుంది. అప్పుడు మీకు చాలా ఈజీగా అవుతుంది. ఆ పౌడర్ వేసుకుంటే తొందరగా కూడా కరిగిపోతుంది. చూడండి, ఇలాగా నేనైతే ఇది కొంచెం గట్టిగా ఉన్నాయి కదా, దాన్ని ఇలాగా విస్కర్ తోటి ఇలాగ చేస్తే తొందరగా అయిపోతుంది అని చెప్పి చూడండి ఇదంతా బాగా కలిసింది కదా, గడ్డలేమి లేకుండా. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. నేను ఇందులోకి వేసుకోవడానికి టూటీ ఫ్రూటీ ఎల్లో కలరు, అలాగే రెడ్ కలరు, కొంచెం బాదం తీసుకున్నాను. అలాగే కొంచెం ఒక 4-5 చెర్రీస్ కూడా తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే దీంట్లో కొంచెం గోధుమ పిండి వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇలాగా కలుపుకొని, ఇలా కలుపుకోవడం వల్ల మనం కేక్ వేసేటప్పుడు ఎక్కడ ఉంటే అవి అక్కడే ఉంటాయి, లేకపోతే మొత్తం అన్నీ కిందకి వెళ్ళిపోయి సెట్ అవుతాయి. చూడండి, ఈ పిండి ఒక అరగంట తర్వాత చక్కగా బెల్లం కూడా అంతా బాగా నానింది, కరిగిపోయింది కూడా. చూసారు కదా, రవ్వ కూడా నానింది. ఇప్పుడు నేను బేకింగ్ పౌడరు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే. కొంచెం అంతా బేకింగ్ సోడా వేసుకోండి. దీంట్లో వెనిలా ఎసెన్స్ వేయలేదు నేను, ఎందుకంటే ఇలాచీ వేసాను కదా, ఇలాచీ వేసుకుంటేనే బాగుంటుంది. ఒకసారి ఇదంతా ఇలాగ బాగా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఈ టూటీ ఫ్రూటీ బాదం ఉన్నాయి కదా, వీటిని ఇలా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం చెర్రీస్ని కూడా వేస్తున్నాను. వేసుకుని ఇదంతా మళ్ళీ కలిసేటట్టు కింద కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా కలిసిన తర్వాత మనం ఫస్టే కేక్ టిన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లో వేసుకుందాం. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఎప్పుడన్నా పిల్లలు కేక్ అడిగితే ఇలాగా చేసి పెట్టండి. ఒకసారి దీన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ట్యాప్ చేసి అప్పుడు ఇలా వేసుకోండి. నేను ట్యాప్ చేసింది క్లిప్ మిస్ అయింది. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఫస్టే ట్యాప్ చేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత దీన్ని ట్యాప్ చేసినట్లయితే కిందకి వెళ్ళిపోతాయి. చూడండి, మంచిగా ఇది ప్రీ హీట్ అయ్యింది. ఇప్పుడు ఇది జాగ్రత్తగా ఆ కేక్ని దీంట్లో పెట్టుకోండి. కొంచెం ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని, నాకు ఇది 40 నుంచి 45 నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ కుక్ చేసుకోండి. చూడండి, ఇది ఒకసారి ఉడికిందో లేదో చూద్దాము. సెంటర్లో ఒకసారి ఇలాగా చూసుకోండి, చక్కగా చాలా క్లీన్గా వచ్చేసింది స్పూను. అలాగే మనకి కేక్ అయ్యిందని ఈ సైడ్స్ చూడండి ఇలా లూజ్ అవుతుంది, అప్పుడు మనము ఉడికిపోయిందని అర్థం. చూడండి, ఇప్పుడు మనం ఈ టిన్నుని తీసుకుని ఇప్పుడు దీన్ని బయట పెట్టుకుని చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత చూడండి ఇప్పుడు దీన్ని డీమాల్ట్ చేసుకుందాము.
ఒకసారి ఇలా చాక్ తోటి సైడ్స్ ఇలా చేసుకోండి, దాని తొందరగా వచ్చేస్తుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం. చూడండి చాలా ఈజీగా వచ్చేసింది, చక్కగా మాడకుండా ఎంత మంచిగా వచ్చిందో చూసారా. ఇప్పుడు దీన్ని మనం ఇలాగా తీసుకుందాం. చూడండి ఇప్పుడు దీన్ని మనం ఇలాగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని ఇలాగా కట్ చేసుకోవడమే. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి మంచిగా రవ్వ అంతా మంచిగా ఉడికింది, కొంచెం ఫ్లఫీగా కూడా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.